మేడ్ ఇన్ చైనా లేబుల్స్ అన్ని చైనా నుంచి కాదని మీకు తెలుసా? మనం చూసే చాలా వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అంటే ఆ వస్తువులు చైనాలో తయారయ్యాయి అని అర్థం. కానీ ఆ లేబుల్స్ తయారు చేసే పెద్ద కంపెనీ కొరియాలో ఉంది. అంటే ఆ లేబుల్స్ నిజమైన దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పలేము. ఈ కంపెనీ పేరు యునిక్ ట్యాగ్. ఇది 1991లో కొరియాలో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పైగా మేడ్ ఇన్ చైనా అనే లేబుల్స్ ని అందిస్తుంది. ఈ లేబుల్స్ చాలా చీప్ గా దొరుకుతాయి. అందుకే చాలా ఇండస్ట్రియలిస్టులు వాటిని ఉపయోగిస్తారు. ఈ లేబుల్స్ మీద ఏ దేశం పేరుందో చూస్తే వాటిని ఆ దేశంలో తయారు చేశారని అనుకోకూడదు. ఉదాహరణకు మనం ఒక టీవీని కొంటే దానిపైన మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. కానీ ఆ టీవీని నిజానికి భారతదేశంలో తయారు చేసి ఉండొచ్చు. ఈ కొరియన్ కంపెనీ ఇండియాలో తయారైన టీవీలకు కూడా మేడ్ ఇన్ చైనా లేబుల్స్ అందిస్తుంది. అందుకని మనం ఏదైనా వస్తువును కొనేటప్పుడు దానిపైన ఉన్న లేబుల్ను మాత్రము నమ్మకూడదు. ఆ వస్తువును నిజంగా ఎక్కడ తయారు చేశారు అని తెలుసుకోవడానికి ముందు ఆ వస్తువును తయారు చేసిన కంపెనీ గురించి తెలుసుకోవాలి. ట్రోపియోలెపిస్ యూనిఫ్లోరా అనే చిన్న పువ్వు గురించి మీకు తెలుసా? ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలోని నాగాలాండ్ మరియు మణిపూర్ రాష్ట్రాలలో కనిపిస్తుంది. ఈ పువ్వు రాత్రి సమయాలలో బ్యాటరీ లాగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పువ్వు విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేస్తుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ సైంటిస్టులు దీనికి కారణం ఈ పువ్వులోని క్లోరోఫిల్ నుండి వచ్చే శక్తి అని భావిస్తున్నారు. క్లోరోఫిల్ అనేది మొక్కలు సూర్యుడి నుండి శక్తిని గ్రహించడానికి ఉపయోగించే పదార్థం. ఈ పువ్వు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా అద్భుతమైనది. ఇది మనుషులకు విద్యుత్ ఉత్పత్తిలో కొత్త మార్గాలను కనుగొనడంలో సహాయపడవచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ పువ్వు రాత్రి సమయాలలోనే ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందంటే ఈ సమయంలో పువ్వులోని క్లోరోఫిల్ సూర్యుడి నుండి శక్తిని గ్రహించలేదు. ఈ పువ్వు ఉత్పత్తి చేసే విద్యుత్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీనిని మైక్రో సెన్సార్లు లేదా ఇతర చిన్న పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ పువ్వు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఈ పువ్వు గురించి ఫస్ట్ టైం వింటున్నాను. మొక్కలు కూడా విద్యుత్ని ఉత్పత్తి చేయగలవని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పువ్వు గురించి మరింత పరిశోధన చేయడం మరియు దీనిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. నాకేమీ తెలియదు అనే సాంప్రదాయం గురించి మీకు తెలుసా? బార్గో డిటాలియారి అనే గ్రామం ఇటలీలోని అబ్రుజో ప్రావిన్స్ లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1250 మీటర్ల ఎత్తులో పూర్తిగా రాళ్లతో నిర్మించబడింది. గ్రామంలో సుమారు 200 మందికి పైగా జనాభా ఉన్నారు. ఈ గ్రామాన్ని చేరుకోవాలంటే విమానం ద్వారా ఇటలీలోని పెస్కారా విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడి నుండి కారులో గ్రామానికి చేరుకోవచ్చు. గ్రామానికి రైలు ఇంకా బస్సు సౌకర్యాలు లేవు. గ్రామంలోని ప్రజలు చాలా సాంప్రదాయంగా ఉంటారు. కానీ ఈ గ్రామంలోని ప్రజలు ఎవరూ టూరిస్టులతో మాట్లాడరు. నాకేమీ తెలియదు అని చిరునవ్వుతో చెప్పి పంపిస్తారు. 16వ శతాబ్దంలో ప్లేగు మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు ఇక్కడి ప్రజలు కంగారు పడి గ్రామం నుండి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా ఆ ఊరి సరిహద్దులను మూసివేశారంట. అప్పటి నుండి ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది. టూరిస్టులతో మాట్లాడకుండా ఉండటం వల్ల గ్రామ ప్రజలు తమ సంస్కృతి ఆచారాలను కాపాడుకోగలుగుతున్నారు. ఈ ఆచారం గురించి కొంతమంది ఏమంటున్నారంటే నాకేమీ తెలియదు అనే ఆచారం కొన్నిసార్లు టూరిస్టులకు అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ గ్రామస్తుల సంస్కృతిని ఆచారాలను గౌరవించడం ముఖ్యం. గ్రామానికి వెళ్లే ముందు వారి ఆచారాల గురించి తెలుసుకుని వాటిని గౌరవించేలా ప్రవర్తించడం మంచిదని, ఈ ఆచారం భవిష్యత్తులో గ్రామం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుందని, అయినప్పటికీ గ్రామ ప్రజలు ఈ ఆచారంపై గర్వపడుతూ వారు దీన్ని తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.